మనతో ఇప్పుడు ప్రముఖ న్యాయవాది శివలీల గారు ఉన్నారు. మేడం నమస్తే అండి. నమస్తే మేడం, ఇప్పుడు సిట్ రిపోర్ట్ వచ్చింది. దాంట్లో వాళ్ళు చెప్తున్న ప్రధానంగా చెప్తుంది ఏంటంటే కనుక కొవ్వు పరిణామం అనేది 10% కంటే ఎక్కువ ఉంటే మాత్రమే మేము కనిపెట్టగలం, కాకపోతే మిగతా అదంతా అసలు కల్తీ నెయ్యే అని చెప్తున్నారు. కానీ అది అసలు కల్తీ జరగలేదని బయట ప్రచారం జరుగుతుంది. అసలు ఎలా చూడాలంటారు ఇదంతా? సుప్రీంకోర్టు పర్యవేక్షణలో జరిగినటువంటి సిట్ రిపోర్ట్ ఇది. సిట్ దాదాపు 13 నుంచి 14 నెలల కాలంలో దాదాపు ఇన్వెస్టిగేషన్ మొత్తం పూర్తి చేసుకొని ఎంతోమందిని విచారణ జరిపి ఇది సిట్ నివేదిక తీసుకొచ్చింది. ఇంత ఆఫ్టర్ ఇన్వెస్టిగేషన్ ఛార్జ్షీట్ ఫైల్ చేసింది. ఛార్జ్షీట్లో దాంట్లో క్లియర్గా నిర్ధారించింది ఏంటి కల్తీ నెయ్యి ఇది అని, పూర్తిగా ఇది నిజం, ఇది కల్తీ నెయ్యి కంప్లీట్గా అని చెప్పి నిర్ధారించింది. ఛార్జ్షీట్లో కూడా వాళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. అయితే సుమారుగా 60 లక్షల కేజీల నెయ్యి కల్తీ జరిగింది. ఒక్క చుక్క పాలు లేకుండా కంప్లీట్గా నెయ్యి రసాయనాలతోటి కల్తీ చేయడం జరిగిందని పూర్తిగా సిట్ నివేదికలో నిర్ధారించింది. అయితే ఈ నెయ్యితోటి 20 లక్షల లడ్డూలని వాళ్ళు 20 కోట్ల లడ్డూలని వాళ్ళు తయారు చేయడం జరిగింది. ఇదేంటి? ఇది మొత్తం ప్రజల్ని మోసం చేయటం కాదా? ప్రభుత్వం ఏంటి ఏం చేయాలి ఇప్పుడు వీళ్ళని? అంటే ఇక్కడ మేడం వాళ్ళు చెప్తుంది ఏంటంటే కనుక మాకు క్లీన్ చిట్ వచ్చింది కదా, అంటే జంతువులు కొవ్వు కలపపోతే మేము తప్పు చేసినట్టు కాదు కదా అంటున్నారు కదా. లేదండి, జంతువులు కొవ్వు కలిసింది. మొత్తం రసాయనాలన్నీ కూడా వాళ్ళు ప్రమాదకరమైన రసాయనాలు కలిపి వాళ్ళు మొత్తం కూడా రసాయనాలతోటి కల్తీ చేయడం జరిగింది. ఇదంతా కూడా సిట్ నివేదికలో పూర్తిగా నిర్ధారణ అయింది. ఇది వాళ్ళు చెప్పే స్క్రిప్టు, వాళ్ళు రాసుకున్న స్క్రిప్టు, వాళ్ళ ఛానల్స్లో కూర్చొని ఇది మేము తప్పు చేయలేదు అని ప్రతి ఒక్కటి అబద్ధాలు చెప్పుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. అది కాకుండా వాళ్ళు ఒప్పుకుంటే అది కొంత ప్రజల్లో వాళ్ళ కొంత సానుభూతి ఉంటుంది. కానీ అది ఒప్పుకోకుండా వాళ్ళ స్క్రిప్ట్ వాళ్ళు రాసుకొని ఇది కాదు, ఇది మేము కల్తీ చేయలేదు అని వాళ్ళ కాళ్ళే చెప్పుకుంటున్నారు. ప్రతి ఒక్కటి అబద్ధాలు చెప్తున్నారు. దీన్ని ఎంత తేలిగ్గా తీసుకోవడానికి వీల్లేదు. ఇది చాలా చట్టరీత్యా నేరం. హిందువుల మనోభావాలను దెబ్బతీశారు. ఇది చాలా పెద్ద నేరం అండి. ఇది సుప్రీంకోర్టు వేసిన సిట్టే దాన్ని నిర్ధారణ చేసింది. మేడం, ఇక్కడ ఏదైతే నాకు సిట్ ఇచ్చిన రిపోర్ట్ను కూడా వక్రీకరించే విధంగా వీళ్ళు చేస్తున్న ప్రచారాన్ని న్యాయపరంగా ఎలా చూడొచ్చు అంటారు? ఎలాంటి చిక్కులు ఎదుర్కొనే అవకాశం ఉందంటారు వాళ్ళు? న్యాయపరంగా చట్టపరంగా వీళ్ళు చాలా ఎదుర్కోవాల్సి వస్తుందండి. అది చాలా పెద్ద నేరం. ఇంతమంది ప్రజలతోటి, హిందువుల మనోభావాలతోటి ఒక ప్రతిష్టాత్మకమైన దేవాలయంలో ఇలాంటి పనులు చేసినందుకు వీళ్ళు అంత తేలిగ్గా ఇది ఉండదు. ఇది చట్టపరంగాను న్యాయపరంగాను ఎన్నో వాళ్ళు ఎదుర్కోవాల్సి వస్తుంది, శిక్ష పడాల్సి వస్తుంది. అంటే ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే కనుక క్లీన్ చిట్ వచ్చింది అని చెప్పి వాళ్ళు చెప్పుకుంటున్నా సరే, సిట్ రిపోర్ట్లో ఇంత క్లియర్గా కానొస్తున్నా సరే, ఎందుకంటారు దాని మీద పదే వాళ్ళు మాకు క్లీన్ చిట్ వచ్చింది అని చెప్పి వైసీపీ నాయకులందరూ అసలు ఏకంగా అయితే బొమ్మన కరుణాకర్ రెడ్డి అయితే నిందా పరిహార హోమం అంటూ ఆయన ఏదైతే చేశారో ఆ హోమాలను అవన్నీ ఎలా చూడాలంటారు? వాళ్ళు ప్రతి ఒక్కటి అబద్ధాలండి. ప్రతి ఒక్కటి వాళ్ళు రాసుకున్న స్క్రిప్ట్ ప్రకారం వాళ్ళు ప్రతి ఒక్కటి అబద్ధం చెప్తున్నారు. వాళ్ళు చేసే పని ఒకటి, మళ్ళీ ఎదురుదాడిగా అబద్ధాలు చెప్పడం. కానీ ఇది సుప్రీంకోర్టు పెట్టిన సిట్ నిర్ధారణ చేసింది. ఇది వీళ్ళు చెప్పేది కాదు. వాళ్ళు అబద్ధాలు చెప్పడం వల్ల, మేము చేయలేదని చెప్పడం వల్ల ఇది ఏమి ఉపయోగం లేదు. ఇది నిర్ధారణ జరిగింది. సుప్రీంకోర్టులోనే అన్ని కోర్టుల్లోనూ వాళ్ళు ఫేస్ చేయాల్సి వస్తుంది. మరి ఇక్కడ చూస్తే కనుక ఏదైతే బ్యానర్లు కట్టారో రాష్ట్ర వ్యాప్తంగా హిందూ సంఘాలు కానీ, లేదంటే కనుక తెలుగుదేశం పార్టీ వాళ్ళు కానీ, ఏదైతే కల్తీ రిపోర్ట్ ఏదైతే వచ్చిందో ఆ రిపోర్ట్ను ప్రచురించే బ్యానర్లు కట్టారో దానికై అటు రాష్ట్ర వ్యాప్తంగా అలజోలు జరిగింది. గుంటూరులో మాత్రం కొంచెం ఎక్కువ జరిగింది అనుకుంటున్నాం మేడం. ఎలా చూడాలంటారు దాన్ని? అవునండి, వీళ్ళు కావాలని ఇప్పుడు డైవర్షన్ రాజకీయాలు వాళ్ళకి అలవాటు. ఇప్పుడు కావాలని సిట్ నిర్ధారణ తేల్చిన తర్వాత ఈ కల్తీనే జరిగిందని, ఇది ప్రజల్లోకి తీసుకెళ్తున్నారన్న దృష్టి ప్రజల దృష్టిలోకి వెళ్తుందని డైవర్షన్ రాజకీయాలతోటి ప్రజల దృష్టి మళ్లించడం కోసం ఇది వ్యక్తిగత హననానికి పాల్పడి పబ్లిక్లో ఒక ముఖ్యమంత్రి, గౌరవనీయులైన ముఖ్యమంత్రి రాష్ట్రం కోసం అహర్నిశలు
పనిచేసే ముఖ్యమంత్రి, రాష్ట్ర భవిష్యత్తు ఆయన, అలాంటి ఆయన్ని పట్టుకొని అలాగ నిందారోపణలు చేయడం, అలా అసభ్యంగా మాట్లాడడం, అలాంటి భాషను అలాంటి పదజాలాన్ని వాడటం అనేది చాలా తప్పు. ఇదంతా కూడా వాళ్ళు డైవర్షన్ రాజకీయాలు, వాళ్ళు చేసిన తప్పుల్ని, వాళ్ళ పాపాలు బయటపడేసరికి ప్రజల్లోకి ఇవి వెళ్తాయని చెప్పి ప్రజల దృష్టిని మళ్లించడానికి ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇది చాలా తప్పండి. ఇది అప్రజాస్వామికం. వాళ్ళు చేసేది, వాళ్ళు వాడే భాష, వాళ్ళు వాడే భాష, వాళ్ళ పదజాలం ఇప్పటికే ఇది నచ్చక ప్రజలు 11 సీట్లకు పరిమితం చేశారు. ఇదే భాషని, ఇదే భావజాలాన్ని కనుక వాళ్ళు కొనసాగిస్తే వాళ్ళు ఇంక ముందు 11 సీట్లు కాదు కదా, చరిత్రలో వాళ్ళంటూ మిగిలి ఇంకా అసలు కనపడకుండా వెళ్ళిపోతారు అనేది నా ఉద్దేశం. ప్రధానంగా చూస్తే మేడం, అసలుకి దాడుల పర్వం దాకా వెళ్ళటం అసలు ఎలా చూడాలంటే అంబటి రాంబాబు గారు ఇప్పుడే కాదు, గతంలో కూడా చూసాము అదే నోటు దురుస్తానం. ఇప్పుడు అదే నోటు దురుస్తానంతో ఈ దాడులకు ప్రేరేపించే విధంగా అసలు ఆయన మాట్లాడటం, 2 వర్గాల మధ్య గొడవ రెచ్చగొట్టే విధంగా ఆయన మాట్లాడటం అసలు ఎలా చూడాలి? ఇది అదేనండి. ఇదంతా కూడా ప్రజల దృష్టి మళ్లించడానికి, వాళ్ళు చేసిన పాపాలు బయటపడుతున్నాయి అని చెప్పి ప్రజల దృష్టి మళ్లించడానికి చేసే ప్రయత్నాలే. వాళ్ళంతా ఇది స్క్రిప్ట్ ప్రకారమే వాళ్ళు ఇలా చేస్తున్నారు. ఒక వ్యక్తిగత హననానికి పాల్పడుతున్నారు. అంటే ఇక్కడ ఓవరాల్గా ఎలా చూడాలంటారు మేడం? అసలు ఆ రోజు ఏం జరిగింది? గుంటూరు అంటేనే ప్రశాంతతకు మారుపేరు అంటారు, కానీ గుంటూరులో అలా జరగటం అనేది అసలు లేదండి. వాళ్ళు కావాలని వాళ్ళు అలాంటి దూషణలు పబ్లిక్లో చేయడం అది చాలా తప్పు. ఇంకొకటి, అక్కడ ఫ్లెక్సీ దగ్గర ఆయన కావాలని చింపడం. ఒక రాష్ట్ర మంత్రిగా పనిచేశాడు, ఒక రాజకీయ నాయకుడు, అలాంటి భాష వాడటం, అలాంటి పదజాలం వాడటం, విచక్షణ లేకుండా మాట్లాడడం అనేది చాలా తప్పు. మేము కోరింది కూడా అదే. మా ఎమ్మెల్యే గారు కూడా కోరింది క్షమాపణలు చెప్పమని అడిగారు, అంతే. అక్కడ ఎస్పీ గారు కాదమ్మా, ఇప్పుడు నేను మాట్లాడతాను, మీరు ఇక్కడి నుంచి వెళ్ళండి అని చెప్పడం వల్ల వెంటనే ఒక బాధ్యత గల పౌరురాలుగా ఆమె అక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగింది. అది ఇక్కడ ప్రధానంగా చూస్తే కనుక అసలు ఇంత డైవర్ట్ చేయాల్సినంత అవసరం ఏముందంటారు? అంటే ప్రజలందరూ మా క్లీన్ చిట్ వచ్చిందని వాళ్ళు చెప్పుకుంటున్నారు, ప్రజలందరూ మా వెనకమాలే ఉన్నారని చెప్తున్నారు. మరి ఒక పక్కన చూస్తే ఇక్కడ కులాల కుంపట్లు రేపే విధంగా కాపు కులాన్ని తీసుకొచ్చా మళ్ళీ మధ్యలో పెట్టడం, ఇది అసలు ఎలా చూడాలంటారు అసలు? దీన్ని లేదండి, ఇదంతా కూడా వాళ్ళ స్క్రిప్ట్ ప్రకారం చేస్తున్నారు ప్రజల దృష్టి మళ్లించడానికి. అసలు వాళ్ళ చేసిన పాపం బయటపడేసరికి ఆ దృష్టి మళ్లించడం కోసం ఇటు కుల రాజకీయాలు, ఇటు వ్యక్తిగత హననాలకి వాళ్ళకి అలవాటేనండి. ఇదంతా కూడా ఇలాంటి అరాచక శక్తులు, ఇలాంటి హననానికి పాల్పడడం, ఇలాంటివి అన్నీ కూడా ప్రజల దృష్టి మళ్లించడానికి మాత్రమే వాళ్ళు చేస్తున్నారు. ఇది అంతా ప్రజలు గమనిస్తున్నారు, అందరికీ అర్థమవుతుంది.